నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి రిస్క్ చేసిన ఎమ్మెల్యే చందర్, చప్పర్లతో అభినందనలు తెలిపిన కార్మికులు. ఎమ్మెల్యే చిరుమర్తి భార్యను పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వెంకటరెడ్డి. నిర్మల్ లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మంత్రి అల్లోలా, వరద నివారణ సమస్యలపై అధికారులకు ఆదేశాలు. మున్సిపల్ కార్మికుల సమ్మె విచ్ఛిన్నాన్ని సంహించాం, ఏఐటియుసి, సిఐటియు నాయకుల హెచ్చరిక. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నీట మునిగిన సప్తగిరి కాలనీ, గంగానగర్, లారీ యాడ్ ఏరియాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సప్తగిరి కాలనీ, ఉదయనగర్ ప్రాంతాల్లోని ప్రజలను పునరావాసన కేంద్రాలకు తరలిస్తూ మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమన్వయం చేస్తూ వసతి, ఆహారం ఏర్పాట్లు చేశారు. గోదావరి తీరాన సింగరేణి ఇంటెక్ వేలులో చిక్కుకున్న 7 కార్మికులను కాపాడేందుకు ఎమ్మెల్యే ఫోన్లో ధైర్యం చెబుతూ రక్షణ చర్యలను పర్యవేక్షించారు. బుధవారం సాయంత్రం నుండి ఇంటెక్ వేలులో చిక్కుకున్న 7 కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో స్వయంగా ఎమ్మెల్యే బోట్లో వెళ్లి రిస్క్ చేశారు. కార్మికులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎమ్మెల్యేలను, ఒడ్డున ఉన్న కార్మిక కుటుంబాలకు కార్మికులు చప్పట్లు కొడుతూ అభినందన తెలియజేశారు. మరి పిలుస్తారట, మీరు నన్ను చూస్తాను. అన్నా చెయ్యు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భంగా గత 3 రోజులుగా భారీ వర్షాలతోని మా జిఎం గారి నేతృత్వంలో గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతానికి నీరు అందించాలని సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఇంటెక్నల్గా ఉండడం జరిగింది. అనుకోకుండా ఉధృతి పెరిగిన సందర్భంలో వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే 2 ప్రయత్నాలలో 2 సార్లు పడవలు పంపించినా కూడా ఇబ్బందులు అయినాయి. చివరిగా రాహుల్ బొజ్జ గారికి, కలెక్టర్ గారికి, మన గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి చెప్పిన సందర్భంలో వారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడం, వాళ్ళు సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి వాళ్ళను రక్షించేటువంటి విధంగా ముందుకు పోవడం ఇలా ఈ యొక్క 5 మంది కార్మికులను ప్రాణాలతో కాపాడగలిగినామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఓపికతో నిన్నటి నుండి జిఎం గారు 24 గంటలుగా ఇక్కడే పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ కార్మికులను ఎలాగైనా కాపాడాలనేటువంటి ఉద్దేశం కొద్దిన్నటువంటి యాజమాన్యం మన జిఎం గారిని హృదయపూర్వకంగా అభినందనలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రాణాలకు తెగించి ఎటువంటి త్యాగానికైనా ముందుకు పోయేటువంటి టీం, ఈ టీంకు ఎప్పటికి కూడా మనం అందరం కూడా రుణపడి ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
दिन भर ट्रेवल करके हम लोग वहाँ पे गए। रात में हमने ऑपरेशन स्टार्ट किया, रात भर ऑपरेशन किया और उस लेडी को वहाँ से सुरक्षित निकाला। तभी इसी दौरान हमको डीएम मैडम के कलेक्टर मैडम के द्वारा सूचना मिली कि यहाँ पे 7 लोग जो हैं वो गोदावरी नदी में फंसे हुए हैं। तो हम लोगों ने तत्काल वहाँ से ऑफ क्लोज करने के बाद में हमारे इक्विपमेंट्स लोड करके और रातों रात वहाँ से निकले और रास्ते में 1-2 जगह रोड ब्लॉकेज होने की वजह से हमारे व्हीकल्स नहीं आ पाए। फिर भी हम लोग अपना जो है बोट के द्वारा हमने रोड क्रॉस करके और यहाँ तक पहुँचे और यहाँ पहुँचने के बाद में अब ये लोगों को सुरक्षित इवैक्यूएट करके लाए। और हम बड़ी खुशी की बात है कि हम 7 जान बचाने के लिए गए थे, लेकिन हमारे रेस्क्यूअर्स वहाँ से 8 जान बचा के लाए। साथ में एक गाय का बछड़ा भी वहाँ से रेस्क्यू करके लाए। तो ये बहुत खुशी की बात है। और ये నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రహ్మణవెల్లంలో నక్రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మను ఎంపీ కొమిటిరెడ్డి వెంకరెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిరుమర్తి పార్వతమ్మ ఇటీవల గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. రోజువారీకి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న పార్వతమ్మకు వైద్య ఖర్చుల కోసం ఆయన కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితులపై ఆయన డాక్టర్తో ఫోన్లో మాట్లాడారు. గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ పట్టణంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల వరదలకు అతలకుతలమయ్యాయి. జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు జలమయమయ్యాయి. ఒక దశలో కడెం ప్రాజెక్టు ప్రమాద దశకు చేరుకుంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రాజెక్టులు అన్నింటికీ ఇన్ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టడంతో కాస్త తెప్పరిల్లినట్టు అయింది. గురువారం నాటికి వర్షం తగ్గడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టవలసిన వరద నివారణ పనులను అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసి కార్మికుల పొట్టలు కొట్టాలని చూస్తే సహించేది లేదని ఏఐటియుసి, సిఐటియు నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద రేపల్లె గుంటూరు ప్రధాన రహదారిపై అహంభుక్తి భోజనాలు చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికులు రోడ్డు పడేసిన రాష్ట్ర ప్రభుత్వ గడువు వైఖరి. సిగ్గు సిగ్గు మున్సిపల్ కార్మికుల పట్ట కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. సిగ్గు సిగ్గు మున్సిపల్ కార్మికుల పట్ట కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. సోదరి సోదరులారా, మున్సిపల్
న్యాయమైన కోరికలను అమలు చేయాలని చెప్పేసి గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేయడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో మున్సిపల్ కార్మికులకు హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా దీనికి ఒక మంత్రులతో కమిటీ వేసింది. ఈ మంత్రులు మాత్రం ఆ చర్చలు పిలుస్తున్నారు తప్ప ఏదైతే కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను మాత్రం పరిష్కరించేందుకు అంగీకరించడం లేదు. గతంలో మరి ప్రతి కార్మికుడికి కూడా హెల్త్ అలవెన్స్ కింద 6,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు నిలిపివేసింది. అలాగే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈనాటికి కూడా కనీస వేతనం అనేది అమలు చేయట్లేదు. కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అయితే చెబుతున్నారు ఎంత చెట్టుకి అంతే కాదని. మేమైతే చెబుతున్నాం ఎంత పనికి చేతం ఇంతేనా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు చేయడానికి కూడా ఎవరికి ముందుకు రాని పరిస్థితి ఉంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జనదిగ్బంధమైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగంలోకి దిగి గల్లంతైన 2 రెస్క్యూ టీం సభ్యుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దహేగ మండలంలో జలదిగ్బంధమైన పెసరికుంట వాసులను తరలించేందుకు సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో రెస్క్యూ టీం సభ్యులు సతీష్, రాము 2 గల్లంతయ్యారు. గురువారం వారిద్దరు మృతదేహాలు కాగజ్ నగర్ పెద్దవాగులు లభ్యమయ్యాయి. పలు రకాల కారణాల వల్ల ఇంటికి కుటుంబ సభ్యులకు దూరమై అనాథలుగా మారిన వారికి ఆశ్రయమిస్తున్న ఆశ్రమాలకు అందరూ చేయూతనివ్వాలని సమాజ సేవకుడు నూకల రాజు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తబితా ఆశ్రమంలో రోజా జయంతి నిర్వహించారు. ఆశ్రమానికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా ఆశ్రమాలకు చేయూతనిచ్చి అందులో వారి ఆకలి తీర్చాలని కోరారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి, జయంతి తమ వారి జ్ఞాపకార్థం నిర్వహించే తదితర కార్యక్రమాలను ఆశ్రమంలో నిర్వహించుకోవడం మంచిదన్నారు. ప్రతి సంవత్సరం ఇలానే డొనేట్ చేసుకుంటా అందరికి హెల్ప్ చేసుకుంటా సెలబ్రేట్ చేస్తాం. సో ఈ సంవత్సరం రోజా బర్త్డే తరఫున అన్న ప్రతి ఆశ్రమంలో డొనేట్ చేద్దాం అంటున్నారు. అందుకే ఇవాళ ఈ 1 month వాళ్ళకి ఏం అవసరం పడుతుందో అది డొనేట్ చేయబోతున్నాం. అన్నీ వాళ్ళకి క్లాప్ కొట్టండి గట్టిగా. ఇవాళ రోజా రాజ్ నోకుల్ తన బర్త్డే. సో ఎవ్రీ ఇయర్ ఏదో ప్లేస్లో నేను డొనేట్ చేస్తూ ఉంటా. ఇవాళ తన ఉన్న ఊర్లో ఒక ప్లేస్లో నేను డొనేట్ చేస్తున్నా. ఐ హోప్ నువ్వు ఎక్కడున్నా ఇది చూస్తూనే ఉంటావు. నువ్వు చేసేది నేను చేస్తున్నా ఇప్పుడు. సో ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ ఇంకోసారి అది నాకు ఎట్లా అయినా చెప్పి మళ్ళీ నేను ఇంకా రికవర్ చేసి ఇంకా ఇలాంటివి చాలా చేయాలి నీ పేరు మీద. లాస్ట్ బర్త్డే టు యూ రోజా. కానీ రోజాను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అన్నయ్య ఆయన ఫీలింగ్స్ని ఒక సాంగ్ రూపంలో అందరికీ చెప్తారు. సో అలాగే ఈ సంవత్సరం కూడా రోజా బర్త్డే సందర్భంగా ఒక పాట లాంచ్ కాబోతుంది. టుడే ఈవినింగ్ రోజారాజ్ అఫీషియల్ ఛానల్లో టైం 4:30 PM లాంచ్ కాబోతుంది. సో రోజారాజ్ అఫీషియల్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. పాటను తప్పకుండా చూడండి. హైదరాబాద్ మదీనాగూడలోని ధర్మపురి నాంపల్లి బాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
108 హౌదంబర పాదుకులకు విశేష ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు బాబాను దర్శించుకున్నారు. దిగంబర దిగంబర నాంపల్లి బాబా దిగంబర అనే నామస్వరంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం గుర్రాలకుంట తండాలో కరెంటు షాకుతో చనిపోయిన బానోతు సెంట్ర కుటుంబాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాలవతు నెహ్రూ నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అంటూ 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అన్న నువ్వు ఇటు కూర్చొని బాధపడే ధైర్యంగానే ఉన్నాం. कमला मिली आज बाधा से आपण दातो तर फरक हो गए आपण ग्वार भाई राज आज डेवलपमेंट आज तरह डेवलपमेंट घर भारत में एक तो अजी आदि तो एक कंगा सकेला एक तो अजी जड़ी भांग ली सके अबे ताण सदा
సార్ ఒకసారి గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ఒక సెల్లార్లో ఉన్న పలు దుకాణాల్లో నీరు రావడం వల్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. సుమారు 20 దుకాణాలలో 6 ఫీట్లు నీరు రావడంతో ఇందులో ఉన్న సామాగ్రి తడిసి ముద్దయింది. కాగా మండల కేంద్రంలో గత 24 గంటల నుండి కరెంటు లేకపోవడంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో అన్ని నెట్వర్క్లకు సంబంధించిన సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. జీవో 117ను ఉపసంహరించుకోకపోతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి నేతలు హెచ్చరించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో తెలుగు విద్యార్థి నేతలు గురువారం స్థానిక ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సంబంధిత అధికారికి వినతి పత్రం సమర్పించారు. జీవో నెంబర్ 117 ఉపసంహరించుకొని 3, 4, 5 తరగతుల విలీనాన్ని విరమించుకోవాలని ఫ్లాగ్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గవిని దినేష్ తదితరులు మాట్లాడారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాలి జీవో నంబర్ 117 వెంటనే రద్దు చేయాలి జీవో నంబర్ 117 వెంటనే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాలి జీవో నంబర్ 117 ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి ఫెడరేషన్ వారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థి వ్యతిరేక జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చాడో ఆ జీవోను వెంటనే విరమించుకోవాలని, తద్వారా 3, 4, 5 తరగతుల విలీనాన్ని చేపిస్తున్నాడు అని అంటే ఇంక ఎలిమెంటరీ స్కూల్స్ ఉండవు, గవర్నమెంట్ స్కూల్స్ ఉండవు. ఈ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన దగ్గర నుంచి ఒకటే చెప్తున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో తెలుగు మీడియం కావాలంటాడు, ఆ తర్వాత సీఎం అయిపోయిన తర్వాత ఏమో తెలుగు మీడియం అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం కావాలంటాడు. అంటే ఈ వైఖరి ఏంటంటే నిదానంగా తెలుగు మీడియంతో కూడిన విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూళ్ళని నిర్వీర్యం చేయాలి. ఇది ఈయన ఏకైక లక్ష్యం. ఏదైతే 2 చేతులతో ఉపాధ్యాయులు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారో ఇప్పుడు మీ 2 చేతులతో వాళ్ళ 2 చేతుల్ని విరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాదు, ఈ నిన్న వచ్చినటువంటి ఒక మాట ఏంటంటే టెట్ ఎగ్జామ్ అయితే రాపేస్తున్నారు, మరి డిఎస్సి అయితే ఇప్పుడల్లా రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు, గవర్నమెంట్కి ఆ ఉద్దేశం లేదు అని. ఎందుకు లేదు? ఎందుకు ఉపాధ్యాయుల మీద అంత కక్ష? అటు ఉపాధ్యాయుల మీద ఇటు విద్యార్థుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే కక్ష కట్టాడు. ఏది ఏమైనా సరే ప్రభుత్వ స్కూళ్ళు మూతపడడానికి లేదు. ఇంకా వీలైతే గవర్నమెంట్ చేయాల్సినటువంటి ఏ గవర్నమెంట్ అయినా కానీ చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళని పెంచుకుంటూ పోవాలి. ఈయన పింఛను పెంచుకుంటా పోతానన్నాడు, గవర్నమెంట్ స్కూల్ని తగ్గించుకుంటా వస్తున్నాడు. పింఛను పెంచుకుంటా పోతానన్నాడు, ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్ డిఎస్సి అనే జీవో విడుదల చేయకుండా వాటిని కుదించుకుంటా వస్తా ఉన్నాడు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి అనేది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి రిస్క్ చేసిన ఎమ్మెల్యే చందర్, చప్పర్లతో అభినందనలు తెలిపిన కార్మికులు. ఎమ్మెల్యే
చిరుమర్తి భార్యను పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వెంకటరెడ్డి. నిర్మల్ లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మంత్రి అల్లోల, వరద నివారణ సమస్యలపై అధికారులకు ఆదేశాలు. మున్సిపల్ కార్మికుల సమ్మె విచ్ఛిన్నాన్ని సంహించాం, ఏఐటియుసి, సిఐటియు నాయకుల హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.